అందరికీ నమస్తే అండి. అందరిదో ఒక బాధ, ప్రకాష్ రాజ్ గారిది ఒక బాధ. ఆయన బాధ వర్ణాతీతం మాట. గత 4 రోజులు బట్టి ఈ రావణ్ గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, ఆ రోజు నుంచి పాపం రోజు ఒక వీడియో రిలీజ్ చేస్తానే ఉన్నాడు. పాపం చాలా బాధపడిపోతున్నారాయన. ఇవాళ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. రిమాండ్ చేశారు కదా రావణ్ గారిని. దానికి సంబంధించి ఒక వీడియో మాట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తది చూడండి. సరే. హ్మ్. ఏంటో హ్మ్. వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే హ్మ్. యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ ని రిమాండ్ లోకి పంపిస్తారా హ్మ్. అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. హ్మ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికి క్లియర్ గా ఊరుకోండి సార్. మీకన్నా సిగ్గుండాలి ఆ మాట అంటానికి. ప్రశ్నించే గొంతులనా? సరే ఒకసారి నువ్వు ఎవడి కోసమైతే బాధపడిపోతున్నావో వాడి ఛానెల్ ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. కావాలంటే మీరు కూడా చూడొచ్చు. ఒకసారి ఈ వీడియో చూసేటోళ్ళు కూడా ఒకసారి వాడేమని ప్రశ్నించేసాడో ఒకసారి యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేస్తే మనకు అర్థమైపోద్దిగా. చూడండి ఒకసారి ఏమని పెట్టాడో రీసెంట్ వీడియోలు. ఆడు అరెస్ట్ అయిన తర్వాత ఇది జడ శ్రవణ్ కుమార్ ఇవన్నీ పక్కన పెడితే వాడు అరెస్ట్ అవ్వకముందు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి కదా! ఆ వీడియోలు చూద్దాం ఒకసారి. ఏం పెట్టాడు ఇక్కడ? ఆ ఏలూరు సభలో ఏదైతే మాట్లాడాడో దానికి సంబంధించి మాస్ ర్యాంపేజ్ ఫుల్ స్పీచ్ అని చెప్పేసి ఒక వీడియో అప్‌లోడ్ చేశాడు. తర్వాత ఒక యూట్యూబర్‌ని ఉద్దేశించి ముసుగు అని చెప్పేసని ఏదో ఒక వీడియో ఇది జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాడు అని చెప్పేసి ఏజూడ్ అని చెప్పేసని ఒక యూట్యూబర్ ఉంటాడు. ఆయన్ని ఎక్స్‌పోజ్ చేసాడనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్‌లు ఇస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నాడు అని చెప్పేసని ఆయన్ని తిట్టాడు. ఎన్ని నిమిషాలు? 13 నిమిషాల వీడియో. తర్వాత ఇది రాజకీయమా అని చెప్పేసని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక వీడియో చేశాడు. తర్వాత విజయవాడ సాయి కృష్ణకి సంబంధించి ఒక వీడియో చేశాడు. ఆ తర్వాత మాయామంతి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే. తర్వాత తమరు కూడా వచ్చారు ఒక లైవ్‌లోకి. పొత్తేసి అని చెప్పేసని ఒక లైవ్ ఒకటి పెట్టారు కదా! దానికి సంబంధించి వీడియో అప్‌లోడ్ చేశాడు. 10 నిమిషాల వీడియో. పొత్తేసి నామకరణం చేసిన ప్రకాష్ రాజ్. ఎవరిని ఉద్దేశించి? పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నువ్వు మీరిద్దరు కలిపి చేసిన లైవ్ మాట అది. ఆ తర్వాత ఈ రాధా మనోహర్ దాస్‌ని ఉద్దేశించి వీడు స్వామి అంట. దాదాపు ఒక అరగంట సేపు అన్ని బూతులే. ఆనా కొడక, ఈనా కొడక, ఈనా కొడక, ఆనా కొడక. ఆ తర్వాత మెగా రుద్దుడు ఆయన పేరేదో ఉంది ఒక జర్నలిస్టు. ఆయన్ని తిడుతూ అయ్య బాబోయ్! మామూలుగా కాదు ఇక మెగా రుద్దుడు బై జూచి అని చెప్పేసి ఒకటేసాడు. తర్వాత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎవరో ఆయన్ని ఒక ఇంటర్వ్యూ చేశాడు. తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన 2 ఇయర్స్‌కి సంబంధించి ఒక వీడియో చేశాడు. తర్వాత ఇదిగో ఒక లేడీ ఆవిడ పేరు అది ఏదో పేరు ఉంటది. తెలంగాణ ఆవిడ. రాములక్కనో రాములమ్మ ఏదో ఒక పేరు ఉంటది. ఆవిడని ఉద్దేశించి ఆవిడని తిడుతూ ఒక వీడియో చేశాడు. ఆ తర్వాత బండ్ల గణేష్‌ని ఉద్దేశించి ఒక వీడియో చేశాడు. అదే మిమ్మల్ని తిట్టాడు బాగా బండ్ల గణేష్ మీ ట్వీట్‌కి రిప్లై ఇచ్చాడని చెప్పేసని బండ్ల గణేష్‌ని గంట సేపు అది పెట్టిందే రే 420 1 అవర్ మాస్ బ్యాటింగ్. ఇది ఈడు ఒక రూమ్‌లో కూర్చొని చక్కగాను బండ్ల గణేష్‌ని ఒక గంట సేపు తిట్టేసి మాస్ బ్యాటింగ్. ఆ తర్వాత అనంత శ్రీరాము ఎవరో ఉంటారు కదా! పాటలు గట్టా రాస్తా ఉంటాడు. ఆయన్ని ఒక 20 నిమిషాలు తిట్టాడు. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఒక గంట సేపు తిట్టాడు. ఇగో పవన్ పులిహోర అని చెప్పేసి మళ్ళీ ఒక గంట సేపు తిట్టాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ మీదే కబ్జా అని చెప్పేసని కోడి చెరువు కబ్జా అని చెప్పేసని తిట్టాడు. ఎప్పుడు అదొక 26 నిమిషాలు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేస్తూ ఒక 26 నిమిషాల వీడియో అప్‌లోడ్ చేసాడు. జేఎం చంద్రన్న అని చెప్పేసని. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే పీకే అసలు పీకే అక్కసు 40 నిమిషాలు బ్యాటింగ్ అంట. ఈడన్ని బ్యాటింగ్‌లే ఇంకీడు. తర్వాత ఇగో ఇందులో మెజారిటీ హిందువుల్ని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, హిందువుల్ని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం. ఒకవేళ నీకు ఎవరైనా సరే నీ ట్వీట్‌కి రిప్లై ఇస్తే వాళ్ళని పచ్చి బూతులు తిట్టాడు. ఇదిగో ఇవన్నీ అయి కాదా? ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఆడేమని ప్రశ్నించాడు చెప్పండి మాకు. ఇదిగో రిఫైన్డ్ బత్తాయి అట్ట. ఎవరిని ఉద్దేశించి? రాములమ్మ గారిని ఉద్దేశించి ఒక మహిళను ఉద్దేశించి రిఫైన్డ్ బత్తాయి. ఈ ఫారం బొగ్గాలి. ఎందుకు అంటే హిందువుల గురించి మాట్లాడతారని ఒక వీడియో కాదు. ఇగో నెక్స్ట్ వేసేది వీళ్ళనే హేజుని ఉద్దేశించి అలాగే రాములమ్మను ఉద్దేశించి వీళ్ళందరిని ఉద్దేశించి ఇగో ఎవరైతే హిందువుల గురించి మాట్లాడతారో వాళ్ళందరినీ విమర్శించడం. ఆఖరికి తనికెళ్ళ భరణి గారిని కూడా
తనికెళ్ళ భరణి గారు మోడీ గారిని ఉద్దేశించి ఏదో అన్నారు మొత్తానికి. ఆయన పొగుడుతూనే మోడీ గారిని పొగుడుతూ ఏదో అంటే దానికి సంబంధించి ఏకంగా 12 నిమిషాలు ఏక తిట్టుడే ఇంకా తనికెళ్ళ భరణి గారిని. ఆ తర్వాత అందరినీ ఒకరినని ఇద్దరినని కాదు అందరినీ ఎవరైతే హిందువుల తరపున మాట్లాడతారో అందరిని తిట్టేయడమే, అందరికీ మాస్ బ్యాటింగ్లే, అందరిని విరగదీసేయడమే, అందరిని బుద్ధి తిట్టేయడమే. మరి ఎక్కడ ప్రశ్నించాడండి? మీరు చూపించండి పోనీ. ఆ వీడియోలో ఏమని ప్రశ్నించాడో చూపించండి పోనీ. పరిపాలనా విధానాల గురించి వాడు ప్రశ్నించిన విధానాల గురించి పోనీ మీరు వినిపించండి మాకు, మేము వింటాం. మీరిద్దరు లైవ్లో మాట్లాడారు కదా, లైవ్లో ఇద్దరు ఏం మాట్లాడుకున్నారండి? పేర్లు పెట్టారు. కొత్తేశ్వరు నువ్వు అనడం, అడిగి ఈ కిల్లెములు నవ్వడం, మీరు మళ్ళీ ఇక్కడ కూర్చొని నీతులు వల్లించడం. అంటే అలా పడితే అలా మాట్లాడేస్తారండి. ప్రశ్నించినట్టు బుద్ధి తిట్టాడు. మేము కూడా అనేస్తాం మిమ్మల్ని ఇప్పుడు. ఆ నా కొడుకు, ఈ నా కొడుకు అని చెప్పి అనేసి మేము ప్రశ్నించాలంటే అయిపోద్దా? కనీసం సిగ్గున్న అసలు మనకైనా సరే ఇగో చూడండి, వాడు ఎన్ని వీడియోలు అప్లోడ్ చేశాడు. వాడు అరెస్ట్ అవ్వక ముందు నుంచి తీసుకున్నాం పోనీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఆడు దాదాపు 15, 20 వీడియోలు చేస్తే అందులో సగానికి పైగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే. అన్ని హిందువులు ఇగో అందరి హిందూవాదులు ఎవరైతే ఉన్నారో, అంటే హిందూవాదం గురించో హిందుత్వం గురించో చెప్పేటోళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ వాళ్ళని తిట్టడమే. వీడియోలు అన్నీ అవే. ఒకసారి కిందకి వెళ్ళి బాగా చూసుకోండి, కిందకి వెళ్ళి నీట్గా చెక్ చేసుకుంటే మొత్తం అందరిని వాళ్ళని తిట్టడమే. ఇగో సనాతన సాంబడు టీవీ5 సాంబశివరావు గారిని ఉద్దేశించి మరి ఇవన్నీ ఏం ప్రశ్నించడం అండి? ఇవన్నీ ప్రశ్నించడం అంటారా మీరు? వీటన్నిటిని ప్రశ్నించడం అంటారా అని అడుగుతున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగానే అన్నాడు, ప్రభుత్వం అమరావతి అంటుంది. దానిపైన ఏమైనా కూలంకుషంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా పెద్ద విశ్లేషణ ఏమైనా చేసుకొచ్చాడా? లేదు. వీళ్ళు విశ్లేషణ అన్నీ కూడా ప్రజలకు పనికొచ్చే వాటి మీద విశ్లేషణ ఉండదు. అన్నీ మనకు అనుకూలంగా ఉండాలి. విశ్లేషణ అంటే మీకు అనుకూలంగా ఉండాలి, మీ మతాలకు అనుకూలంగా ఉండాలి. పైగా ఇక్కడ మతాలు తీసుకొస్తుందని చెప్పేసి ఫీల్ అయిపోయాం మాకు. ఇప్పుడు మీరు మాట్లాడే ప్రకాష్ రాజు గారు కూడా క్రిస్టియన్నే. మీరు ఒకటనా అండి? అంటే హిందువుల్ని హిందూవాదుల్ని ఎవరిని తిడితే వాళ్ళు మీ దృష్టిలో మంచోళ్ళు అయిపోతారా? తప్పు కదా అది. తప్ప కాదా? బహిరంగ సభ పెట్టుకుని బహిరంగ సభలో ఎలా పడితే అలా మాట్లాడతారండి? ఎలా పడితే అలా విమర్శిస్తారా? 2029 గుర్తుపెట్టుకో బే. ఏం చేస్తారండి 2029లో? 19 నుంచి 24 దాకా ఉన్నారు కదా, ఏం చేసేసారని చెప్పి మళ్ళీ ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారండి? మాకు అర్థం కావట్లేదు. అంటే మీరు బెదిరించేయచ్చు, మీరు వార్నింగ్లు ఇచ్చేయచ్చు, ఎవరిని పడితే వాళ్ళని. మహిళలు లేరు, లేదంటే ఇంకొకరు లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, బ్యాటింగ్లే, మాస్ బ్యాటింగ్లు అన్నీ కూడా. మీరు ఎట్టా పడితే అట్లా విమర్శించవచ్చు, కానీ మీ మీద కేసులు పెట్టకూడదా? పెడతారు, ఏమి ఇబ్బంది పడవలసిన లేదండి. కొవ్వు తగ్గిపోతే కంగారు పడమాకండి. వాడికున్న కొవ్వు కొవ్వొట్టేసింది, బాగా కొవ్వొట్టేసి కొట్టుకుంటున్నాడు. వాడికున్న కొవ్వు మొత్తం దించేస్తారు. ఏం తొందర ఏం పడవలసిన లేదు, మీరు అంత బాధపడిపోవలసిన లేదండి. మీరు చాలా బాధపడిపోతున్నారు వాడి గురించి. మీరు చాలా, నేను ఇప్పటి వరకు మీరు ఏదో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారేమో అని చెప్పేసి మేము అనుకున్నాం. మీరు ఆ లోపల గాడి గురించి ఇంత బాధపడిపోతున్నారంటే మీరు దిగజారిపోయారు, ప్రభుత్వం దిగజారిపోలేదండి, మీరే దిగజారిపోయారు. ఇలాంటి అరాచక శక్తుల్ని ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టాల్సిందే. అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే. వాడి వల్ల సమాజానికి పైసా ఉపయోగం లేదు. మాట్లాడితే మతాల పరమైన అంశాలు తీసుకొని కులాల పరంగా, మతాల పరంగా ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొడుతూ వాళ్ళు ఎలాగో కొట్టుకుచేస్తారు. మతాల పరంగా విమర్శించే వాళ్ళు లేరంటే ఉన్నారు. ఇటు హిందూవాదుల ముసుగులోని కొంతమంది ఉన్నారు, ఇటు క్రైస్తవ ముసుగులో, పాస్టర్ల ముసుగులోని కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో తిట్టుకుంటారు. వాటిని మనం రాజకీయ రంగు పులిమేయకూడదండి. ఇలా పబ్లిక్గా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని రాధా మనోహర్ దాస్ పైన కేసు పెడితే ఎమ్మటే కొట్టేస్తారండి? ఎఫ్ఐఆర్ నమోదైతే ఇమీడియట్ కొట్టేస్తారా? కొట్టేసే అవకాశం ఉందా? మరి ఆ సభలో ఏమని మాట్లాడాడు? అంటే రాధా మనోహర్ దాస్ వెనకాతల ప్రభుత్వం ఉండి రాధా మనోహర్ దాస్ చేత ప్రభుత్వమే తిట్టిపిస్తుంది, రాధా మనోహర్ చేత ప్రభుత్వమే మాట్లాడిపిస్తుంది అనే ఉద్దేశంగా మాట్లాడట్లేదా? దళిత క్రైస్తవ సమర సంకారం అని పెట్టుకొని అక్కడికి వెళ్ళి వాడు చేసిన ప్రసంగాలు ఏంటండి? రెచ్చగొట్టే కదా, రెచ్చగొట్టే విధంగా లేవా అవి? ఎఫ్ఐఆర్ నమోదైందంట, 24 గంటల్లో కొట్టేశారు. 24 గంటల్లో కొట్టేస్తారా? మా మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యి 5 ఏళ్ళు అవుతుంది. 2021లో నమోదు చేసిన మా మీద కేసులు పెట్టి ఇవాళకి ఎలాగున్నాయి?
హైదరాబాద్లో ఒక మేధావి 2024లో కేసు పెట్టాడు. ఇవాళకి ఎలాగ ఉంది అది? కోర్టు వాయిదాలకు వెళ్ళాలి, సమాన్లు వస్తే కోర్టు వాయిదాలకు వెళ్ళాలి, కొట్టించుకోవచ్చా? మన దగ్గర అధికారం ఉండి కొట్టేస్తారు అలాగా. మరి ఎవరిని తప్పుదారి పట్టిద్దని చెప్పేసి మాట్లాడారు. ఇక్కడ రాజకీయంగా హిందూ వర్సెస్ క్రిస్టియన్స్ అనో లేదంటే ఇంకోటనో తీసుకొస్తాం మెల్లిగా, ఆ వేలోకి తీసుకెళ్దాం. వీళ్ళ వెనకాతలేగో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఏమో హిందూవాదం ఎత్తుకుంది, మనం ఏమో క్రైస్తవుల తరపున పోరాడదాం అని చెప్పేసి మతపరమైన రాజకీయాలకు నాంది పలుకుదాం అనే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా? అంటే అలాంటి వ్యక్తులు చూస్తా వదిలేస్తారండి? ప్రశ్నించే గొంతు, వాడు ఏం ప్రశ్నించాడో వాడి ఛానల్లో చూపించండి. వాడు ఏమని ప్రశ్నించాడో వాడి ఛానల్లో చూపించు, ఏం వద్దు. ఒక 5 ప్రశ్నలు, ప్రభుత్వాన్ని అడిగిన 5 ప్రశ్నలు వాడు ఏమని ప్రశ్నించాడో చెప్తే సరిపోతుంది. మనం ఇక్కడ ఏమీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి గుర్రలు దించుకోవసరం లేదండి. అనవసరంగా ఎందుకు ఉన్న పరువు పోగొట్టుకుంటారు మీరు? మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, విలక్షణ నటుడు, మంచి పేరు ఉండదు. ఈ 10వ తరగతి ఫెయిల్ అయిన వీడి కోసం ఎందుకండి మీరు అనవసరంగా తాపత్రయపడిపోయి ఓ రోజుకో వీడియో చేసేసి మీరెందుకని అంత బాధపడిపోతారు? మీకు ఒక మంచి పేరు ఉంది కదా, ఎందుకు పోగొట్టుకుంటారని అడుగుతున్నా. నాకు మీరంటే ఎంతో కొంత అభిమానం ఉండేది ఇప్పటి వరకు, ఇప్పటికీ కూడా కొద్ది గొప్ప ఉంది, పోలేదు, ఉంది. ఉన్న మూలనే కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం సార్. అలా కాదండి, ఆ పోరం బొగ్గడితో మీకెందుకండి? అనవసరంగా మీ స్థాయి ఎందుకు దగ్గర చేసుకుంటారని చెప్తున్నాం మేము. మీరు అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ సభలో అంతమంది ఉన్నారు, అంతమంది మాట్లాడారు, ఎవరికి నోటీసులు ఇవ్వలేదు, ఎవరిపైన కేసులు పెట్టలేదు, వీడిపైన ఎందుకు పెట్టారండి? అక్కడికి వెళ్ళి ఏమని మాట్లాడతారండి? నా కొడకల్లారా మీ నోట్లో తొక్క తీస్తాం, తోలు తీస్తాం అని మాట్లాడొచ్చా? మీరు అవన్నీ వదిలేశారు. మీరు ఏదో అడ్డగోలుగా సమర్థిస్తున్నారు కానీ మీ కంఠశోష అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఎక్కడైనా సరే అలాంటి పోరం బొగ్గాల్ని రెచ్చగొడితే మీ వాళ్ళే సగం నాశనం అయిపోయాడు. మీరు కావచ్చు, లేదంటే ఆ జడా శ్రావణ్ కుమార్ కావచ్చు, లేదంటే కొంతమంది పెద్దలు కావచ్చు, రాజకీయ నాయకులు, లేదంటే సినీ ప్రముఖులు మనకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, మనం పిలవంగానే మన ఛానల్కి వచ్చేస్తున్నారు కానీ ఆడు కొమ్ములు వచ్చేసింది అడిగి. ఇంకా మనల్ని మించిన వీరులు లేడు అని చెప్పేసి నాడు అంతటి ఫీల్ అయిపోయాడు. ఫీల్ అయిపోతే ఇలాగ ఉంటుంది, ఇలాగ తోలు తీసేస్తాడు. ఇలాగ పొదుపు ఉండాలి, మాట పొదుపు ఖచ్చితంగా ఉండాలండి ఎవరికైనా కానీ. మాకైనా సరే ఎంత మేరకు ఉండాలో అంతవరకే మాట్లాడాలి, అతి మాటలు మాట్లాడకూడదు. మాట్లాడితే ఏ ప్రభుత్వాన్ని అలాగే చర్యలు తీసుకుంటారు, తప్పే ఉంది అందులో. మేము బూతులు తిట్టేస్తాం, తీసుకొచ్చి కులాన్ని అంటగట్టేస్తాం అంటే కుదరదు కదా. రాజ్యాంగం మీకే హక్కులు కల్పించిందా? ఇంకెవరికి హక్కులు కల్పించలేదా? ఏ రాజ్యాంగంలో రాసిందని బూతులు తిట్టామని? పైగా పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేస్తారు. ఏమండి, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఊరికే తిట్టారా? వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రులు మాట్లాడిన బూతులు కనబడట్లేదు మీ కంటికి? లేదు, ఈ మధ్యకాలంలో ఇది నిన్న మొన్నటి నుంచి కూడా ఎవరు మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా, పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా అనలేదా? పవన్ కళ్యాణ్ గారిని, ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చాలా చిన్నవే. అంతకంటే ఘోరాది ఘోరంగా వైసీపీ నాయకులు మాట్లాడారు. వైసీపీ మంత్రులు, కార్యకర్తలు, కొంతమంది పనికిమాల పోరంబోకు వెధవలు ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి, ఇంట్లో చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి నీచాది నీచంగా మాట్లాడారు. అన్ని బూతులు తిట్టినా సరే, అంత అవహేళనగా మాట్లాడినా సరే, చివరి ఆఖరికి ఆ పోసాని గాడైతే పవన్ కళ్యాణ్ గారి పిల్లలను ఉద్దేశించి దారుణంగా మాట్లాడినా సరే, నా కొడకల్లారా చెప్పు తెగిపోద్ది అన్నాడు తప్పితే అంతకు మించి ఒక్క మాట మాట్లాడలా. మీరైతే ఏం చేస్తారండి? మీరైతే బాధపడరా? మీ పిల్లలంటే ఊరుకుంటారా? మీ కుటుంబ సభ్యులంటే ఊరుకుంటారా? ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి వీళ్ళు మాట్లాడాడంట. సరే పోనీ, ఓకే పోనీ, అది కూడా కరెక్ట్ అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులను దూషించారండి, కుటుంబ సభ్యులు అవమానించారు, మాట్లాడితే పెళ్ళిళ్ళు, పిల్లలు, కార్లు, టైర్లు అని చెప్పి అవహేళనగా మాట్లాడారు కాబట్టి ఆయన అన్నాడు. అలాగే ఈయన ఏమన్నా అన్నారా? ఈయన ఎవరన్నా అన్నారా? లేదు. వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా అన్నారా? లేదు. లేదంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా వీడిని ఏమన్నా విమర్శించాడా? లేదు. మరి ఎందుకు నన్ను గుర్తు చేసుకుంటున్నాడు? ఎవరి కోసం? ఎవరు చెప్తే గుడ్డలు దించుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు? ఆ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అన్నారో, పవన్ కళ్యాణ్ గారు అన్నారు అనలేదని చెప్పి మేము అన్నట్లా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్నారో కూడా సమాధానం చెప్పాలి కదా, మేము చెప్తున్నాం కదా. పవన్ కళ్యాణ్ గారు అనడానికి కారణం ఆ బోరుగడ్డ అనిల్ గారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి, లేదంటే పోసం కృష్ణమురళి, లేదంటే కొంతమంది మంత్రులు. అరే తురే వాడేదవా ఈడేదవా అని చెప్పి మాట్లాడిన మంత్రులు ఉన్నారు. మీరు పచ్చిబూతులు మాట్లాడుతుంటే చేతులు కట్టుకొని మీకు మర్యాద ఇచ్చి మాట్లాడతారండి? అందరికీ తెలిసిన హిస్టరీయే, మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మీరు అనవసరంగా ఉన్న పరువు పోగొట్టుకోవద్దు. ఈ విషయంలో తలదూర్చి
మీరు వాడికి మద్దతు ఇచ్చి అనవసరంగా పరువు పోగొట్టు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది.